మృత్యువు గురించి మాట్లాడుతూ కొన్ని రకాల గురించి చెప్పుకున్నాం అనమాట. ఏంటంటే ఇంకా ప్రాణం పోతాది అన్నప్పుడు కొన్ని రోజుల ముందర కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతుంటాయి. అదేమవుతుందంటే ఆ శరీరంలోని విపరీతమైన మనోవేదన వచ్చేస్తుంటుంది, వేడి కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే నాడుల్లో ఇంతకుముందు చెప్పిన ప్రాణం కదిలి ఒకే చోట ఏకత్రితం కలుగుతుందన్నమాట. కానీ పూర్వాభ్యాస దోషం వల్ల ఈ ప్రాణశక్తి తిరిగి మరలిపోవడం వల్ల అఘాతం కలుగుతుంది. అది పీడ కారణం అవుతుందన్నమాట. రోగం వల్ల, దెబ్బల వల్ల, ఇతర కారణాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రాణి చాలా అవసరపడుతుంది. కొద్దిసేపటికి మూర్ఛావస్థను పొందుతుంది. అది అచేతనావస్థలో ప్రాణం బయటికి పోతుంది. మరణ సమయంలో ఏంటంటే మనుషుల యొక్క సమస్త బాహ్య శక్తులు అంతర్ముఖమైపోతాయి. తర్వాత స్థూల శరీరాన్ని విడిచి బయటకు వస్తాయి. ఇప్పుడు పాశ్చాత్య యోగుల మతం ప్రకారం, ఫారినర్స్ మతం ప్రకారం జీవుని సూక్ష్మ శరీరం ఏంటంటే కప్ప రంగులో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ భారత సెయింట్స్ అల్లాత యోగులు కానీ ఏంటంటే శుభ్ర శ్వేతవర్ణ జ్యోతి వల్లే ఉంటుందని చెప్తుంటారు. జీవితకాలంలో జరిగిన ఏంటంటే చాలా విషయాలు మర్చిపోయి మస్తిష్కంలో ఏంటంటే సూక్ష్మ కోశికలలో సుషుప్తావస్థలో జాగృతి చెంది ఉంచుకోవడం జరుగుతుంది. మరణకాలంలో ఒకసారి జాగృతి చెంది మూకముడిగా బయటకు వస్తాయి. ఆ కారణంగా కొద్ది క్షణాల్లో ఏంటంటే జీవితంలో జరిగిన సంఘటనల గల ఆశ్చర్యకరమైన శక్తి గుర్తిస్తుంది. అప్పుడు చూసే సంఘటనలో సగం మానసిక చిత్రాలను చూడడానికి జీవితం చాలదు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఏంటంటే మళ్ళీ థర్డ్ పార్ట్లో ఇస్తాను మీకు.